ఎక్కడ చూసి ఉండకపోవచ్చు. ఎందుకు అంటే ఒకే దగ్గర స్వయంభుగా శ్రీరాముడు, లక్ష్మీ నరసింహస్వామి, మహాదేవుడు, హనుమంతుల వారు, వీరభద్రుడు, ఇంతమంది స్వయంభుగా వెలిచిన దేవాలయం అండి. ప్రపంచంలో అతిపెద్ద స్వయంభుగా వెలిచిన హనుమంతుల వారు, మరి గంధంతోటి ఉన్న లక్ష్మీ నరసింహస్వామి, ఎన్నో వేల సంవత్సరాల పురాతనమైన సంవత్సరం టెంపుల్గా కనిపించే ఈ మహాదేవుడు, మీకు ఇక్కడ గోడకి కనిపిస్తున్న వీరభద్రుడు స్వయంభుగా వెలిచారండి. ఎవరో తీసుకొచ్చి పెట్టింది కాదు. ఈ దేవాలయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. మీరు ఎలా షేర్ చేస్తారంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలియాలండి. ఇక్కడ శ్రీనవమి చాలా గ్రాండ్ గా చేస్తారు. చూసినారు కదా ఎంత పెద్ద స్థలమో. కానీ ఆలయానికి ఎవరు వెళ్ళడం లేదు. మీ ద్వారా 10 మందికి తెలియాలి. జై శ్రీరామ్. ఎక్కడ చూసి ఉండరండి. కేవలం ఇబ్రహీపట్నంలో మాత్రమే ఉంటుంది. పూజారి గారు చెప్పిన మాటలు వింటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించిందండి. సాక్షాత్తు స్వయంభుగా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో హనుమంతుడు వెలిచారండి. మీకు కనిపిస్తుందా నామం? ఇది హనుమంతుల వారి స్వయంభు అండి. ఈ ఆలయానికి ఎవరైనా సరే జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి. మీరు నమ్మని మరో నిజం చెప్తాను. ఒకే దేవాలయంలో లక్ష్మీ నరసింహస్వామి, వీరభద్రుడు, పరమశివుడు, హనుమంతుల వారు స్వయంభుగా వెలిచారండి. ఒక్క దేవాలయంలో ఇన్ని స్వయంభులు వెలవడం అంటే మామూలు మాట కాదు.